సో మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? గౌతమి గారు ప్రొద్దుటూరులోనే ఉన్నారా? గౌతమి గారు మీరు ఇప్పుడు ప్రజెంట్ అంటే స్టడీనా మీది? స్టడీ ఆర్ జాబ్? చెప్పండి. ఈరోజు వచ్చేసి స్పెషల్ వచ్చేసి ఏం లేదు అక్కడ. హాస్టల్ ఫుడ్ కాబట్టి మనకి నార్మల్ రోజు పెట్టేదానికంటే ఈరోజు కొద్దిగా చేంజ్ చేశాను మెనూలో ప్రకారం. ఈరోజు వచ్చేసి పలావ్ అండ్ కుర్మా పెట్టారు అనమాట ఈరోజు. అంటే నాన్ వెజ్ పెట్టారు కదా, ఫెస్టివల్ కదా, అందుకు వెజ్ పెట్టారు మనకి. అంటే నార్మల్గా కొన్ని ఫెస్టివల్స్కి మనం నాన్ వెజ్ తింటాం. ఆఫ్టర్ ఫెస్టివల్ అయిపోయినాక పార్టీ అని అనేసి అంటారు ఆ డేని. ఆ రోజు ఓన్లీ వెళ్ళి నాన్ వెజ్ మట్టుకే తీసుకొని తింటారు అనమాట. కానీ హోలీ డే 1 డే కాబట్టి మనకి వెజ్ మట్టుకే పెట్టడానికే వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనం కూడా తిన్నాం. హాయ్. సో న్యూ యూజర్ అంటే కొంతమంది మనకి అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. వచ్చిన వాళ్ళు మన తర్వాత కొంతమంది డిలే ఎండ్ అవుతున్నారు. వాళ్ళ న్యూ యూజర్స్ మనకి ఇక్కడ యాడ్ అవుతూ వస్తున్నారు. సో మన కౌంట్ ఎలా కౌంట్ అవుతుందంటే అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన ఆఫ్టర్ ఎండింగ్ అయిపోయినప్పటికీ లైవ్ మొత్తం మనకి ఎంతమంది చూసే న్యూస్ మొత్తం అంతా కూడా మనకి అక్కడ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకి బిల్ బాటంలో మనకి కనపడతాయి అనమాట. అంటే వచ్చిన ప్రతి ఒక్క యూజర్ కూడా మనకి కౌంట్ లేక వస్తారు అనమాట. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది 3 యూజర్స్ కావచ్చు, కానీ తర్వాత మనకి ఇక్కడ విలువ 30 ఇప్పటికి 30 పడి ఉంటుంది. ఎందుకంటే వచ్చినారు పోయారు ఒక్కరే లేరు, అప్ అండ్ డౌన్ అవుతున్నారు. అలా మనకి టోటల్ వైజ్ ఓవరాల్గా వాళ్ళు యూట్యూబ్ ఎలా చూస్తారంటే కనుక ఎంతమంది వచ్చి ఎంతమంది వెళ్ళారు మొత్తం అందరినీ కూడా నెంబర్ ప్రకారం అక్కడ మనకి చూపించడం జరుగుతుంటుంది. జస్ట్ 25 minutes ఎండ్ చేద్దాం మనం తర్వాత. హాయ్. సో ఇప్పుడు వచ్చిన ప్రొడక్ట్ తిన్నారా? సో భోజనం కంప్లీట్ అయిందా మీ అందరిది? కొద్దిగా మనకి అక్కడ ఏం జరుగుతుందంటే కాల్స్ వచ్చినప్పుడు మనకి నెట్ స్లో అయిపోతుంది. సో కాల్స్ అనేటివి అక్కడ మనకి వస్తా పోతున్నాయి, దానికోసం నెట్ స్లో అవుతుంది. వెయిట్.